నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మనీ బ్లాకేజెస్ అనేవి సర్వసాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటామండి. అంటే ఎవరికో ఇచ్చాము, మనీ బ్లాక్ అయిపోయింది మాది. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి కానీ వైఫ్ కి కానీ తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు, బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడో అప్పుడు బయటపడుతుంది. అది ఇంకా చేసేటటువంటి రచ్చ అంతా ఇంత ఉండదు, చాలా పెద్ద సమస్య అవుతుంది. లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఒకవేళ బ్లాక్ అయితే గనక జీవితం తారుమారయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చాలా నమ్మి ఇచ్చామండి, ఇట్లా మోసం చేస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వింటూనే ఉంటాం సర్వసాధారణంగా. మనం ఇట్లాంటి సమస్య నుంచి బయటపడాలి అంటే, ఎవరికైనా ఇచ్చిన డబ్బులు మనకి తిరిగి రావాలి అంటే, మైత్రేయ ముహూర్తం గురించి అయితే అప్పులు తీర్చుకునే వాళ్ళ గురించి బాగానే చెప్తున్నారు, అప్పులు ఇచ్చి ఇరుక్కున్న వాళ్ళు మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. అలా అనే వాళ్ళ కోసమే ఇవాళ చేసేటటువంటి వీడియో ఖచ్చితంగా చూడండి. మరి ఇట్లా డబ్బులు ఇచ్చి ఇరుక్కున్నవి మనకి తిరిగి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు? ఏదైనా రెమెడీ ఉందా? తప్పకుండా అద్భుతమైనటువంటి రెమెడీ ఉంది. ఇక్కడ ఒక మనీ అనేటువంటిది కాదు, కానీ ఉద్యోగ సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, ఉద్యోగము చేయదాకా వచ్చి మిస్ అయిపోవడం, కానీ చక్కగా చదువుండి ఉద్యోగంలో ఏమైనా సెలెక్ట్ కాని పక్షం కావచ్చును, లేదా ఈ సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఆ యొక్క అక్కడ స్థాన బలం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు. కానీ ఎప్పుడైనా స్థాన బలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ ఉంటున్నారు, చక్కగా ఒక రూపాయి వస్తుంది అంటే దాన్ని కాపాడుకోవాలి. ఇక లేదు అంటే తరచూ కూడా అటు ఇటు ట్రావెల్ చేసే సందర్భంలో ఈ జాబ్ లేకుండా మరొక జాబ్ అన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా స్థానబలం చూసుకొని అక్కడే ఉండండి. ఇక మనీ బ్లాకేజెస్ విషయంలో మనకే డబ్బులు ఎక్కడా పుట్టడం లేదు అనేటువంటి సందర్భంలో కానీ, లేదా ఏదైనా లోన్స్ కావచ్చును, లేదా మనకే ఎవరైనా ఇచ్చే సందర్భం కానీ, మనం ఎవరికైనా ఇవ్వడం కావచ్చును, లేదా మనకే ఎవరైనా ఇవ్వడం కానీ, ఇలా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం చెప్పేటువంటి రెమెడీ పాటించండి. ఇది శనివారం రోజు మాత్రమే చేయాలి. శనివారం రోజు చేసేటువంటి ఈ యొక్క రెమెడీని ఎంతో నమ్మకంగా, ఎంతో అద్భుతంగా కూడా చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ముందు ఒక మట్టి పాత్ర తీసుకోవాలి, కొత్త మట్టి పాత్ర తీసుకొని కొంత మనకు వేప ఆకు అనేటువంటిది వేప చెట్టు నుంచి వస్తుంది. వేప ఆకు తీసుకోండి, ఇంత వేప ఆకు సేకరించండి. వేప ఆకు, దీంతో పాటుగా కొన్ని లవంగాలు, కర్పూరము, దీంతో పాటుగా కాస్త ఆవు నెయ్యి, పచ్చ కర్పూరము, దూద్ స్టిక్స్, ఈ బ్లాక్ కలర్లో మనకు వస్తున్నవి దూద్ స్టిక్స్ను మొత్తము కూడా దాన్ని పగలగొట్టేసి బ్రేక్ చేసేసి మొత్తము కూడా ఆ యొక్క మన ముందుగా కొత్త కుండ అంటే ఈ కుండ కాదు, ఒక పాత్ర లాగా ఉండేది తీసుకోండి, ప్రమిద లాగా ఉండేది కాస్త తీసుకొని అందులో వేపాకు వేయండి. వేపాకు వేసేసి కాస్త లవంగాలు వేసేసి చక్కగా ఒక 11 నుండి 12 కర్పూర బిళ్ళలు వేయండి. 11కు పైనే ఉండేటువంటి మినిమం 11 వేయండి కర్పూరము. దీని తర్వాత ఒక 5 లవంగాలు వేయండి. దీంతో పాటుగా దేశీయ ఆవు అంటే మన ప్యూర్ ఆవుకు సంబంధించినటువంటి నెయ్యి పోయండి. పోసిన తర్వాత దానిని చక్కగా కూడా అగ్గిపుల్లతో కాకుండా, అగ్గిపుల్లతో దాన్ని వెలిగించకుండా పచ్చకర్పూరం పొడిని కాస్త వేయండి. ఒక ఒత్తిని వెలిగించాలి ముందు. అంటే ఎక్కడైనా ముందు మ్యాచ్ బాక్స్ లేనిది మనం ఇక్కడ దీపారాధన అనేటువంటిది లేదు. కనుక ఆల్రెడీ ఒక దీపారాధన చేసి మ్యాచ్ బాక్స్తో ఒక
రెండే వత్తులను తీసుకొని చక్కగా కూడా పెద్దగా చేసుకొని నేతిలో నానబెట్టినట్టు 2 వత్తులను ఏకహారతి ముందు వేసి చక్కగా ఈ యొక్క ఏకహారతిని ఈ యొక్క వత్తుల ద్వారా వెలిగించుకొని దీనిని చక్కగా కూడా ఇక్కడ కర్పూర బిళ్ళలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వెలిగించండి. శనివారం రోజు ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ ఈ రెమెడీ చేయండి. ఇంట్లో మొత్తము కూడా బర్న్ చేయండి. మన పచ్చిగా ఉండేటువంటి వేప ఆకులు, అదేవిధంగా కర్పూర బిళ్ళలు, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేయండి. బిర్యానీ ఆకు వేయండి. ఒక 11 బిర్యానీ ఆకులు వేయండి. 11 కర్పూర బిళ్ళలు వేయండి. 11 నుండి 24 లవంగాలు వేయండి. అదేవిధంగా వేప ఆకులు వేసి వెలిగించటమే. దూద్ స్టిక్స్ వేసి మొత్తము బర్న్ అయ్యేటువంటి విధంగా వెలిగించండి. ఒక పొగ అనేటువంటిది వస్తుంది. ఆ పొగను ఇల్లు మొత్తము కూడా ధూపంలా చక్కగా కూడా వేయండి. వేసిన తర్వాత ప్రతి శనివారము కూడా ప్రదోష కాలంలో ఈ యొక్క పొగను వేయండి. కంటిన్యూ ఒక 5 శనివారాలు చేయండి. ఇంట్లో కొంచెము నాన్ వెజ్ కానీ ఈ యొక్క ఆల్కహాల్ కానీ కొంచెం దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 100% కూడా బ్లాకేజెస్ మొత్తం విత్ ఇన్ 3 weeks లోనే రిలీజ్ అయిపోతుంది. 100%. రైట్. ఆ తర్వాత మామూలుగా దాని నుంచి వచ్చేటటువంటి యాషెస్ ఏవైతే ఉన్నాయో నిర్మాల్యంలో వేసేసేయండి. లేదా చెట్టు మొదల్లో పోయండి, ఎక్కడైనా సరిపోతుంది. చెట్టు మొదలు అంటే భగవంతునికి అర్పించేటువంటి ఈ యొక్క పూల మొక్కలు కాకుండా కొంత ఏదైనా వేరే అటువంటిగా ఉండేటువంటి మొక్కల్లో కానీ లేదా మట్టిలో కానీ వేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్ అండి. అయితే అస్ట్రాలజర్ గా ఒకటి చెప్పండి నాకు, ఇట్లా బ్లాకేజెస్ కూడా ఏదైనా మీరు కుండ్లీ చూసినప్పుడు తెలిసిపోతుందా మీకు డబ్బులు ఇరుక్కున్నాయని చెప్తారా? 100%. ఎట్లా అండి, ఎట్లాంటి కాంబినేషన్స్ తో చెప్పగలరు? ఇప్పుడు 2వ అధిపతి ఎవరైతే ఉన్నారో, 2వ అధిపతి అష్టమాధిపతితో కానీ 12వ భావంలో ఉండడం కానీ, ఆ దశ అంతర్దశలు రావడం కానీ, లేదా 8వ స్థానము 6వ స్థానం రన్ అవుతుందా, వీటి మీద ఏమైనా పాప దృష్టి ఉందా? 8వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి వెళ్ళి 12లోనో లేదా మనకు 3లోనో 2లోనో ఉంటే ఇబ్బందికరమైంది. 11వ అధిపతి ఉదాహరణకు అన్న 11వ స్థానం చూసేది ఏమిటి అంటే మనకంటే పెద్దవారు, అన్న కానీ అక్క కానీ. ఈ 11వ స్థానానికి సంబంధించినటువంటి మహాదశ, 2వ స్థానానికి సంబంధించినటువంటి అంతర్దశ జరుగుతూ ఉంది అనుకోండి, అప్పుడు కూడా వారికి ఇవ్వడమా వారి నుండి తీసుకోవడమా, ఇదొకటి. ఇక ఈ 6, 8 ఏమిటి అంటే సంబంధం లేదు, అసలు ఎవరో ఒక కొత్త ముఖం మనకు పరిచయం అవ్వడం, వారికి మనం మనీ ఇవ్వడం, పోవడం. ఇది ఎన్ని రోజులు? 6 నెలలే ఉంటుంది. ఈ 6వ కేతువు వచ్చింది అనుకోండి అమ్మ, ఏది అంతర్దశ జస్ట్ 6 months ఉంటుంది. ఈ 6 months లో తెలుగు ముఖం కలుస్తుంది, ఏదో మాయ. నెలకు 1,00,000 పెడితే నాకు నెలకు 10,000 వస్తాయి, 10 లక్షలు పెడతా, 1,00,000 రూపాయలు వస్తాయి. 6 నెలల్లో పెడతాడు, 2 నెలలు వస్తాయి, మిగిలిన 4 నెలలు రావు, ఇక వస్తాయి అగస్తాయి అంటాడు. కథ పోయినాయి అని చెప్పి కేతు దశ అయిపోయినాక తెలుస్తుంది కథ. ఇట్లాంటివి ఈజీ మనీ, అస్సలు ఈజీ మనీ జోలికే వెళ్ళకూడదు. వెళ్తే మామూలుగా ఉండదు సినిమా. సో జాగ్రత్తగా ఉండాలి. కష్టపడితేనే గానీ నిలబడని పరిస్థితుల్లో ఉన్న కలియుగంలో ఈజీ మనీ ఎక్కడ నిలబడుతుంది? ఒకవేళ వచ్చినా అది అక్కడికి రావాలి కదా మనకి. ఏ హాస్పిటల్ ఖర్చులు అయిపోవడం, ఇట్లా అసలు జీవితాలే తారుమారు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.